కొన్ని విషయాలు కాదు, కొందరు అంటే నా విశ్వాస యాత్రలో నేను చేస్తున్న ప్రయాణంలో నాకు పరిచయమైన అనేక కుటుంబాలు కొన్ని విషయాలు వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు, కొన్ని విషయాలు ఏదో సమస్య వాళ్ళని వేధిస్తూ ఉంటుంది. కొందరు ఆత్మీయ ఐశ్వర్యము, ఆత్మీయ ఆశీర్వాదం అనేది మెండుగా కనబడుతుంది. వాళ్ళ స్పిరిచువాలిటీ కానీ, వాళ్ళ ప్రేయర్ కానీ, వాళ్ళ ఫాస్టింగ్ ప్రేయర్స్ కానీ, వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి ఇవన్నీ కూడా చాలా గొప్పగా కనబడుతూ ఉంటుంది. చాలా చక్కగా ప్రార్థన చేసుకుంటారు, మంచిగా వర్షిప్ చేస్తారు, ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తారు, అంత బాగుంటుంది. కానీ ఆర్థిక ఇబ్బందులు, కుటుంబాల సమస్యలు ఇవన్నీ కూడా కొందరిలో చూస్తూ ఉంటాను. ఇంకొంతమంది ఉంటారండి, వాళ్ళకి భౌతికమైన ఆశీర్వాదాలు చాలా ఉంటాయి, వస్తువులు ఉంటాయి, వాహనాలు ఉంటాయి, ఇల్లు ఉంటాయి, వాకిళ్ళు ఉంటాయి, తలుపులు ఉంటాయి, కిటికీలు ఉంటాయి, ఏంటంటే కార్లు ఉంటాయి, వాహనాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఆ అమ్మను 10 నిమిషాలు ప్రార్థన చేయమంటే ముళ్ళ కంచె మీద కూర్చున్నట్టు ఉంటుంది ఆమెకి. ఏంటంటే ఆ 10 నిమిషాలు 16 సార్లు కళ్ళు తెరిచి చూస్తుంది. చేసేదే 10 నిమిషాల ప్రార్థన, దానిలో 16 సార్లు కళ్ళు తిరిగి, ఎందుకమ్మా కళ్ళు తెరుస్తుంటే అయ్యా కళ్ళు తిరుగుతుంది అంటది. ఆ 10 నిమిషానికి 16 సార్లు కళ్ళు తిరుగుతుంది అనమాట. ప్రార్థన చేయదు. ఉపవాసం ఉండాలంటే అస్సలు వల్ల కాదనమాట. ఒక్క పూట ఉపవాసం ఉంటే చాలండి, ఆ తర్వాత ఎవరో వచ్చి ఏంటంటే కళ్ళు తిరిగి పడిపోతే గొంతులో ఓఆర్ఎస్ పోయారనమాట. అంటే భక్తి ఉండదు. భౌతికమైన ఏంటంటే అవసరాలు, వనరులు ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉంటుంది. దేవుని బిడ్డలు అన్ని విషయాలు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలదిగా అన్ని విషయంలో వర్ధిల్లి నువ్వు సౌఖ్యముగా ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. 2 బ్యాలెన్స్ అవ్వాలి విశ్వాసీ జీవితంలో, సేవకుని జీవితంలో. ఇటు భౌతికంగా నీవు ఆశీర్వదించబడాలి, ఇటు ఆత్మీయంగా ఆశీర్వదించబడాలి. కొంతమంది ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని అదేదో పెద్ద పాపంగా భావిస్తుంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులందరినీ దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. యోబు భక్తుడు బహుగా ఆశీర్వదించబడినవాడు. గొర్రెలు, మేకలు, పశువుల మంద, ఊజు దేశం అంతటి గొప్పవాడు లేడు, అంతగా దేవుడు ఆయన ఆశీర్వదించాడు. అదే సమయంలో భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, యథార్థవంతుడు, దేవుని మీద విశ్వాసం ఉంచినవాడు, దేవుని నమ్ముకున్నవాడు, సమాజానికి మేలు చేసేవాడు, ప్రజలకి మేలు చేసేవాడు, భక్తిపరుడు, ఉదయకాలం లేచి దహన బలులు అర్పించేవాడు, అన్ని సందర్భాల్లో దేవుని స్తుతించేవాడు. ఇటు భౌతికమైన ఆశీర్వాదాలు, అటు శారీరకమైన ఆశీర్వాదాలు, ఇటు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కలిగిన వ్యక్తి యోబు భక్తుడు. దేవుని ప్రియులైన అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాం ఆశీర్వాదాన్ని మనం ధ్యానిస్తూ వస్తే పలు విషయాలు బైబిల్లో మనం కనబడుతుందండి. లోతు అబ్రహాము కలిసి నివసించలేనంత ఆస్తి విస్తరించిందంట. ఆమెను చెప్పండి గట్టిగా. కలిసి స్థలం ఇరుకయింది, కలిసి నివసించలేనంత ఆస్తిని దేవుడు అబ్రహాముకు దేవుడు దయచేశారు. ఇంకా అబ్రహాం గారి గురించి మనం చదివితే స్పిరిచువల్, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే, నేను చేయబోతున్న కార్యాన్ని అబ్రహాముకు నేను దాచేదనా, అబ్రహాము నా స్నేహితుడు అంటాడు దేవుడు. ఆమెను చెప్పండి గట్టిగా. దేవునితో ఫ్రెండ్షిప్ అనమాట. దేవుడు నరుడైన అబ్రహాముతో స్నేహం చేశాడు. నేను చేయబోతున్న కార్యాన్ని అబ్రహాముకు దాచేదనా అంటే ఆయన ఏం చెయ్యాలన్న చెప్పాలని ఏమైనా రూల్ ఉందా? ఆయన మనకు చెప్పాలని ఏమైనా రూల్ ఉందండి? ప్రైజ్ ది లార్డ్. కానీ మనకు చెప్తాడు. ఆశీర్వదించబడిన వ్యక్తికి ఏ విషయాన్ని దేవుడు దాచడండి, సమస్తాన్ని బయలుపరుస్తాడు. ఆ మధ్య ఇలాగ ఒక దైవ సేవకుడు వాక్యం చెప్తుంటే ఎవరో చిన్న స్లిప్ రాసి పంపించారనమాట. ఏంటని పేపర్ చూస్తే, మీ అబ్బాయి చనిపోయాడు, మీరు తొందరగా వర్తమానాన్ని ఆపి దిగితే సమాధి కార్యక్రమానికి మరి ఎవరెవరికి చెప్పాలి ఏంటి విషయం అని స్లిప్ రాసేస్తే ఆయన అలా చదివేసి పక్కన పెట్టి వాక్యం చెప్తాను అన్నాడు. అంత లోపల ఇంకొక స్లిప్ పంపించారు. అయ్యా ఏ విషయం చెప్పరేంటి, వర్తమానాన్ని ఆపండి, సైలెంట్గా మీరు ఓ పాటకి ప్రారంభిస్తారు, మీరు చిన్నగా స్టేజ్ దిగండి అంటుంటే ఆ పేపర్ కూడా కింద పడేసి ఆయన చెప్తానే ఉన్నాడు. వర్తమానం అంతా అయిన తర్వాత పాస్టర్ గారు ఏంటండి మీ అబ్బాయి చనిపోయాడు, మరి ఏం చెయ్యాలి చెప్పరేంటి అని అడిగితే ఆయన అంటాడంట, ఎందుకు చేస్తాడయ్యా నా కుమారుడు, ఎందుకు చనిపోతాడు నా కుమారుడు? అది కాదండి మీ అబ్బాయి చనిపోయాడండి. అంటే ఎందుకు చనిపోతాడు? ఒకవేళ చనిపోవాలన్నా నాకు చెప్పకుండా నా దేవుడు నా కొడుకుని ఎలా తీసుకెళ్తాడు? ఇచ్చేటప్పుడు నాకు చెప్పే కదా ఇచ్చాడు. హల్లెలూయా. నీకు మగపిల్లవాడిని ఇస్తానని దేవుడు చెప్పే కదా ఇచ్చాడు. మరి తీసుకోనంటే తీసుకొని, నాకేం ఇబ్బంది లేదు, నాకు చెప్పకుండా ఎట్లా తీసుకుంటాడు అన్నాడంట. ఈ పాస్టర్ గారికి ఏంటి
ఇట్లా మాట్లాడతాడేంటి, అయ్యా ఎన్ని ఇంటి దగ్గర మాట్లాడుకుంది రమ్మంటే వెళ్దాం రండి అని బయలుదేరి ఏమాత్రం జంకకుండా కంగారు పడకుండా ఇంటికి బయలుదేరితే భార్య వెంటనే పాస్టర్ గారు భార్య వచ్చేసి, ఏమండి ఆ బాబు చనిపోయాడంటే, ఎందుకు చనిపోతాడు, ఎట్లా చనిపోతాడు, అయ్యా దేవుడు ఎట తీసుకుంటాడు దేవుడు, నాకు చెప్పకుండా ఇచ్చేటప్పుడు నాకు చెప్పి నేనేమో అడిగానా, ఆయనగా ఇచ్చాడు నీకు కుమారుడు కలుగుతాడని దేవుడు చెప్తేనే కదా మనకు దేవుడు మగపిల్లడిని ఇచ్చాడు. ఇప్పుడు తీసుకోవాలంటే ఒక మాట అడగాలి కదా, అడుగకుండా తీసుకెళ్తే ఎట్లా మర్యాద లేకుండా ఆనర్ అంట. విచిత్రమైన విషయం చెప్పనండి, ఇతని ఆత్మ నిజంగా ఆ బాబు ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిందంట, దేవుడు కంగు తిన్నాడంట. ఒరే మీ నాన్న సాధారణమైన వాడు కాదురా, అర్జెంటుగా నువ్వు వెనక్కి వెళ్ళరా బాబు, నీ వెళ్ళకపోతే ఆయన ఇక్కడికే వచ్చినట్టున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వచ్చి వాళ్ళ నాన్న తలుపు ఏంటంటే తలుపు లోపల పెట్టారండి, తలుపు తన్నుకో లోపల, రే బాబు అని గట్టిగా ఏంటంటే పిలవగానే వాడు తుల్లిపడి లేచాడంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఏ నాన్న ఏమైంది నాన్న, ఎందుకు ఇంత గోల్ చేస్తున్నావు, నేను నా ప్రభు దగ్గరికి వెళ్ళే నాన్న, నువ్వు గోల్ చేస్తున్నావు, దేవుడు నన్ను వెనక్కి పంపించాడు, తీసుకుంటే నాకేం ఇబ్బంది లేదు కానీ నాకు చెప్పాలి కదా, నేను ఆయన స్నేహితుడిని. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. అదండి ఆత్మీయ ఆశీర్వాదం అంటే. ఆ నమ్మకం చూడండి, ఆ విశ్వాసం చూడండి, ఆ పట్టుదల చూడండి. ఆ పట్టుదలకు పరలోకమే దిగి వచ్చింది. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. అబ్రహాముకు దాచేదన, ఇంకా అబ్రహాం ఆశీర్వాదాల గురించి మనం ధ్యానిస్తూ వెళ్తే ప్రియులరా, అబ్రహాముకు దేవుడు గాఢ నిద్రను కలుగు చేశాడు. ఆయన గాఢ నిద్ర పట్టేనని ఉంటుంది, కొన్ని ట్రాన్స్లేషన్లో దేవుడి గాఢ నిద్రను కలుగు చేశాడు. ఆమె బైబిల్లో చాలా సందర్భాలు గాఢ నిద్ర అంటే ఒక ప్రశాంతత. నిజంగా మనకు మంచి నిద్ర పట్టిందని ఎప్పుడు తెలుస్తుందని తెలుసండి, ఇప్పుడు నేను రేపు ఉదయాన్నే ఎక్కడికో వెళ్ళాలి, ఉదయాన్నే వెళ్ళాలి మార్నింగ్ అంటే ప్రతిరోజు నిద్ర లేస్తేనే నేను ఎవరైనా వచ్చారా ఎక్కడికి వెళ్ళాలని అడుగుతూ ఉంటారు. నిద్ర లేవంగానే అయ్యో అర్జెంటుగా పలానా వెళ్ళాలని నువ్వు అంటా ఉంటే నీకు సరే రాత్రి నిద్రపోనట్టు అర్థం. నీ ఉదయాన్నే నిద్రలేసి నేను ఎక్కడున్నాను అని మనం అడుగుతాం కదా, అది నిజమైన నిద్ర, దాని గాఢ నిద్ర అంటారు. ఆ నిద్రపోయి ఎంతకాలం అయిందో కొందరికి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఒక ఆమెకి ఏంటండి నిద్ర లేస్తే వాళ్ళంతా నొప్పులండి, కాళ్ళు విపరీతమైన పోటు, నిద్ర లేవని కాళ్ళు తీసి నేల మీద పెట్టలేకపోతుంది. పాస్టర్ గారి దగ్గరికి వచ్చేసి, అయ్యా నిద్ర లేస్తే చాలా నేల మీద కాళ్ళు పెట్టలేకపోతున్నాయి, అంత విపరీతమైన నొప్పులు అయ్యా, ప్రార్థన చేయండి అంటే పాస్టర్ గారు అన్నారంట, కళలు ఏమైనా వస్తున్నాయా, వస్తుంటుంది అయ్యా అంటే. ఆమెకు వచ్చే కళలు ఏం తెలుసండి, కళలు ఆమె బజారంతా తిరుగుతూ ఉంటుందంట, బజారంతా తిరుగుతుంటుంది కళ్ళు తిరిగి కాళ్ళు నొప్పులు అంటారు, కళ్ళు తిరిగి కూడా కాళ్ళు నొప్పులు వచ్చింది ఆమె. అందుకమ్మా కళ్ళునైనా తిరగడం మానుకోవచ్చు. ఎందుకు తిరిగి అంటే షాపింగ్ మాల్కి వెళ్ళానయ్యా, అర్ధరాత్రిలో ఏం షాపింగ్ మాల్ అమ్మక, రాత్రంతా బజార్లో తిరుగునట్టు కాలంట, ఉదయం కాళ్ళు నొప్పులు అంట. అబ్రహాం దేవుడు నువ్వు గాఢ నిద్రపో అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు నిద్రపో. మరి నీ పనులని ఎవరు చేస్తారంటే నీ పనులని నేను చేస్తా. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. చిన్నప్పుడు మేబీ ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది స్కూల్కి వెళ్ళాలని అనిపిస్తుంది మరలా. ఎందుకంటే చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చినప్పుడు స్కూల్కి మేము వెళ్ళే రోజులో అటెండెన్స్ తీసుకుంటారు కదండి, తీసుకున్నప్పుడు నా ఫ్రెండ్ రాలేదనుకోండి, లేకపోతే నేను వెళ్ళలేదనుకోండి, వాళ్ళు అబ్రహాం అని పిలిచారనుకోండి, పక్కన ప్రజెంట్ సార్ అనేసేవాడు. అర్థమండి, ఆ సారు ఏంటండి ఆయన కూడా పట్టించుకుంటే అటెండెన్స్కి వేసుకుంటాడు. అట్లా ఆడు తాలూకా నేను ఎన్నిసార్లు ప్రజెంట్ చెప్పాను, నా తాలూకా వాడు ఎన్నిసార్లు చెప్పాడు. ఓ రోజు క్లాస్కి వెళ్ళకపోయినా ఇబ్బంది లేదు, ఎందుకంటే మన అటెండెన్స్ పలకడానికి ఎవరో ఒకరు ఉంటారు. దొరికితే అది వేరే అనుకోండి. అంటే మన స్నేహితుల గురించి మనం పూచి తీసుకొని నేను చూసుకుంటాను లేరా, నేను చేస్తాను లేరా అంటూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. చిన్నప్పుడు అది అద్భుతమైన రోజులు. అంతేక పరీక్షలు రాసేటప్పుడు ఎవరో ఒకరు చదువుకుంటే చాలు, బెంచ్ మీద ఆ బెంచ్లో ఉన్నది రాసేసేవాడు. ఆమె హల్లెలూయా. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ఒక అమ్మాయి స్టైల్ కొట్టుకుని తిరుగుతూ ఉండేది, విపరీతమైన స్టైల్ అండి. ఇక మా కాలేజీలో అంత స్టైల్ ఇంకెవరు లేరనమాట, అంత స్టైల్ కొట్టుకుని తిరుగుతుండేది. ఆ రోజు ఎగ్జామ్ రోజు నా వెనక బెంచ్లో ఆమె పడింది అనమాట. ఎంత స్టైలో ఏంటండి ఆ స్టైల్ కొట్టే పిల్ల, ప్లీజ్ కొంచెం
అమ్మ నీ స్టైలు, నీవేదో పెద్ద చదువుకునేది అనుకుంటే అనుకుంటే ప్లీజ్ కొంచెం పేపర్ చూపించండి. ఒకరు చదువుకుంటే చాలండి, ఆ బెంచ్లో ఉన్న వాళ్ళందరూ ఒకరి గురించి ఒకరు పూచి తీసుకునేవాళ్ళు. ప్రియులరా, దేవుడు మన స్నేహితుడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఆయన అంటాడు, నువ్వు నిద్రపో, నీ బాధ్యతలను నేను తీసుకుంటున్నాను. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా హల్లెలూయా.